కూడా నేను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. సద్గురు గారి దగ్గర అంటే ఎనీ క్వశ్చన్ ఇఫ్ ఎనీబడి ఆస్క్ స్పాంటేనియస్గా ఆన్సర్ ఇస్తాడు, ఫ్రాంక్, వెదర్ ఇట్ ఈస్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, అంటే వెరీ ఫ్రాంక్ ఆన్సర్. అంటే ఈ గాట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ రెడీ ఆన్సర్ ఉంటుంది. నేను చాలామంది గురువులు చూశాను, అంటే ఇప్పుడు జీర స్వామి కానీ, లేకుంటే కానా సెంటర్ దాదీజీ ఆర్ శ్రీ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. బట్ ఎవ్రీ నైట్ ఆల్మోస్ట్ పండుకునే ముందు నేను ఒకసారి ఒక 5 minutes కానీ టైంని బట్టి 10 minutes కంపల్సరీ ఆయన స్పీచ్ని పండుకుంటుంది. అయితే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ తరఫున స్వామీజీ గారు చేసిన అయితే సేవ్ ది రివర్స్ కానీ, సేవ్ ది సాయిల్ కానీ, ప్లాస్టిక్ యూజ్ చేయకపోవడం కానీ, అంటే ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా మా పిల్లలకు ఇప్పుడు మా పల్లవి డిపిఎస్ స్కూల్స్ అన్నింటిలో 45,000 స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్, అందరికీ మేము పాటిస్తున్నాం. అది మేము ఓన్లీ స్టూడెంట్స్కే పాటిస్తాం. దానితోటిగా స్పోర్ట్స్ ప్లస్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్, అంటే ఏ పిల్లలకి ఏది ఇష్టమైతే అది కంపల్సరీగా నేర్పిస్తాం. ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో కానీ సిబిఎస్ఈ కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ స్పోర్ట్స్ ఇవన్నీ కంపల్సరీ చేశారు. బట్ మా స్కూల్స్లో లాస్ట్ 10 years నుంచి మేము కంపల్సరీ 40% స్పోర్ట్స్ కానీ, కల్చర్, ఆర్ట్, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుంది చేపిస్తాం. అయితే అప్పుడు మా ప్రిన్సిపల్స్ అందరు కూడా అనేది, అరే మనది స్పోర్ట్స్ కూడా కాదు కదా సార్, మనం స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్, మనం చదివిపియాలి అనేది. ఒకసారి స్పోర్ట్స్ మెన్గా ఆడితే వాళ్ళు ఆటోమేటిక్గా చదువుతారు. కాబట్టి ఇప్పుడు మా స్కూల్స్లలో చాలామంది పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ ఆడారు, ఓన్లీ 17 years old. తర్వాత రష్మి వల్లిక అని, శ్రీవల్లి రష్మి మా స్టూడెంట్ ఉండే, ఇప్పుడు ఆమె ఇండియా రిప్రజెంట్ చేస్తుంది బ్యాడ్మింటన్ నెంబర్ 1. అట్లా మేము ఏం చేసామంటే ఈ మా ప్రతి క్యాంపస్లో అకాడమీ పెట్టి, ధోని అకాడమీ, తర్వాత ఇప్పుడు ఇది సిక్కిరెడ్డి అండ్ సుమిత్, హర్ష, we gave the infrastructure and they are running and they are 24 hours they are training the people. ఇప్పుడు శ్రీవల్లితోని టెన్నిస్ అకాడమీ కూడా ఓపెన్ చేసాం 2. తర్వాత వరల్డ్ ఛాంపియన్ యమా ఉన్నాడు, అతనికి మన స్కేటింగ్ వాళ్ళకి రింగ్ తయారు చేసి ఇచ్చాం, దట్ ఈజ్ డెవలపింగ్. లాస్ట్ ఇయర్ చైనాలో 3 prizes వచ్చాయి. అయితే అట్లా స్కూల్స్ లెవెల్లో మేము మా చేసేంత వరకు మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఇండియాలో స్పెషల్గా మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖేలో ఇండియా నుంచి కానీ స్పోర్ట్స్ బడ్జెట్ బాగా పెరిగింది. తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు స్పెషల్గా ప్రజెంట్ సీఎం గారు వచ్చినప్పుడు ఆయన స్పోర్ట్స్ ఇష్టం కాబట్టి ఇప్పుడు గచ్చిపల్లి స్టేడియంని ఇమ్మీడియట్గా 20 crores డెవలప్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు స్టేట్కు ప్రతి డిస్టిక్లో మండల్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావాలని డెవలప్ చేస్తారు. అంటే ఎప్పుడైతే ఏ కంట్రీలో కానీ ఎక్కడైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉన్నప్పుడు మన నేషన్ కూడా మంచి హ్యాపీ నేషన్గా తయారవుతుంది. ఇవాళ రేపు అంత పిల్లలు గ్యాజెట్తో టైం వేస్ట్ చేసే బదులు ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకొకటి హెల్తీ హ్యాబిట్స్ వస్తాయి, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. తర్వాత వాళ్ళు మంచిగా ఆటలు ఆడితే వాళ్ళకు యాజ్ పీఈటీగా ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు స్పోర్ట్స్ మెన్ కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి అట్లా చేయాలని. అయితే ఈ ఈషా ఫౌండేషన్ తర్వాత స్పెషల్గా ఈ అన్ని గేమ్స్, రూరల్ గేమ్స్, అది కూడా వితౌట్ ఏజ్ బాండ్, అంటే 70-75 years వరకు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో అందరూ డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ అయినందుకు ఇంకా చాలా ఇంపార్టెంట్. అంటే అందరూ ఆడి బాగా సంతోషంగా ఉంది. అందులో మా కరీంనగర్, నేను పెద్దపల్లి నుంచి వచ్చాను ఒరిజినల్గా, నేను ఆ టైంలో కూడా కరీంనగర్ పోయి నేను స్పోర్ట్స్ చూసేవాడిని. అంటే ఒక 30 kilometers ట్రావెల్ చేసి బస్సులో స్పోర్ట్స్ చూడడానికి పోయేవాడిని. అది ఇప్పుడు అక్కడ ఆడుతుంటే సిరిసిల్లకి వెళ్ళి ఒక టీం వచ్చింది, కరీంనగర్ అని చెప్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఈషా సద్గురు చేసిన అన్ని మంచి పనులకు మా వంతుగా మా డిపిఎస్ కానీ పల్లవి గ్రూప్ తరఫున ఆల్వేస్ ఆల్ గ్రౌండ్స్, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. ఐ request Isha Foundation use all our facilities and will jointly develop the good youth and good nation. Thank you.